హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ అనేది జరిగింది. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆ చర్చ అనేది తారాస్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా వైరల్ అవుతుంది. సో ఇవాళ అనేక అంశాల మీద కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. యూట్యూబర్స్కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోపక్క కేసీఆర్ గారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన జీతాలకు సంబంధించిన అంశం కూడా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే కేటీఆర్ గారు అలాగే గతంలో చేసిన దుబాయ్ ఫైల్స్ గుట్టు విప్పుతా నిర్మాత కేదర్ శవాన్ని తెలంగాణకు రాకుండా చేశారు అని చెప్పేసి కూడా కేటీఆర్ గారి మీద కూడా ఇవాళ ఫైర్ అయ్యారు. సో ఇవాళ మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ అయితే తెలంగాణ రాజకీయాన్ని వేడి పుట్టించింది. ఒకసారి ఆ అంశాలు మనం చూసుకుందాం. ఫస్ట్ అందులో రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఎక్కువగా ఫోకస్డ్గా మాట్లాడింది కూడా ఈ కృష్ణా జలాల అంశం గురించి. నాకు తెలిసి రాష్ట్రం విభజన తర్వాత ఇప్పటికీ అనేక సమస్యలు కొలిక్కి రావట్లేదు. అందులో ప్రధానమైనది వచ్చేసి ఈ కృష్ణా జలాల పంపిణీ. సో ఆంధ్రాకి ఎంత వాట ఇవ్వాలి, తెలంగాణకి ఎంత వాట రావాలి అనే ఈ అంశం అనేది కృష్ణా బోర్డు ఏర్పాటు చేసినా సరే ఒక కొలిక్కి అనేది రావట్లేదు. దీనికి అనేక సమస్యలు ఉన్నాయి. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరణ శాసనం కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఓకే చెప్పిండ్రు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో సంతకాలు. కేసీఆర్ హరీష్లు కలిసి పాలమూరు నల్గొండ రంగారెడ్డిని ఎడారి చేసిండ్రట. అంటే గతంలో ఈ ఏదైతే విభజన చేస్తున్నప్పుడు కృష్ణా జలాల విభజన చేస్తున్నప్పుడు అప్పుడు కేవలం కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు మాత్రమే ఓకే చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారి సమక్షంలోనే సంతకాలు జరిగాయని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవ్వడం జరిగింది. పాలమూరు నల్గొండ రంగారెడ్డిని ఎడారి చేసిండ్రంట. కేవలం 299 టీఎంసీ మాత్రమే అగ్రిమెంట్ వల్ల ఇటు మహబూబ్ నగర్, పాలమూరు అంటే మహబూబ్ నగర్, నల్గొండ రంగారెడ్డిని ఎడారి చేశారు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటుండ్రు. అమ్మ ఎంతనో రైతన్నకు భూమాత అంతే. అన్నదాతను ఆదుకునేందుకు రైతు రుణమాఫీ చేశాం. గత సర్కార్ హయాంలో క్వింటాకు 10 కేజీల తాలు తీసిండ్రు. ఇప్పుడు తాలు అంటే తోలు తీస్తామని మిల్లర్లకు చెప్పినాం. అంటే గతంలో మనం చూసాం ఈ మిల్లర్లు జనరల్గా ఈ క్వింటాలు తీసుకునేప్పుడు ఎంతో కొంత ఒక 10% లేకపోతే 5% కొంత వాళ్ళ కమిషన్గా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కమిషన్ విధానాన్ని కంప్లీట్గా రద్దు చేశారు ఆయన. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఇవి ఇప్పటికీ స్టిల్ కొనసాగుతుంది. బట్ మ్యాక్సిమం ఈ అంశం ఏదైతే ఈ 10 కేజీల తాళ్ళు తీసిండ్రు అని చెప్పేసి గతంలో తీసేవాళ్ళు అని చెప్పేసి చెప్పిండ్రు కదా, ఆ అంశం అనేది ఇప్పుడు కంప్లీట్గా తెలంగాణలో లేదు. బడుగు వర్గాలకు చెందిన గవర్నర్ను అవమానించిన చరిత్ర వాళ్ళది. ఇప్పుడు గవర్నర్ గారు ఏదైనా అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ ఉన్నారంటే లేదా ప్రసంగిస్తున్నారంటే డెఫినెట్గా ఆయన ఏది మాట్లాడాలన్నా సరే ఆయన ప్రసంగం మేజర్గా అసెంబ్లీ మొదటి రోజు ఆయన ఏదైతే ప్రసంగిస్తారో ఆ మొదటి రోజు ప్రసంగాన్ని కంపల్సరీ ఆమోద ముద్ర అనేది కంపల్సరీ ఉంటుంది. మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన తర్వాతనే ఆయన అవన్నీ ప్రసంగిస్తారు ఆయన. సో గతంలో గత 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రస్తావించారు, ఇదే క్వశ్చన్ రైజ్ చేశారు. మరి గత 10 సంవత్సరాలుగా గవర్నర్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా మీ ఆమోదం లేకుండానే ఆయన మాట్లాడారా, మీ మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఆయన మాట్లాడారా? అప్పుడు మీరు ఎందుకు దాన్ని తప్పు పట్టలేదు? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఏ రకంగా తప్పు పడతారని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. గవర్నర్ను అవమానించారని చెప్పేసి మేము రాజ్యాంగంలోని వ్యవస్థలన్నింటినీ గౌరవిస్తున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. సో ఈ అంశాలు అనేది చాలా కీలకంగా ఉంటే మరో అంశం వచ్చేసి ఇది 15 నెలలుగా కేసీఆర్కు 57,84,124 రూపాయలు జీతం తీసుకున్నారు కేసీఆర్ గారు. శాసనసభకు వచ్చింది 2 సార్లే.
సెక్యూరిటీ లెక్కలు కలిపితే ఇంకా ఎక్కువైతాయి. అంటే ఈ 15 నెలల్లోనే కేసీఆర్ గారికి వచ్చిన జీతం ఎంతంటే 57 లక్షలు అంట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారికి వచ్చే జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే 57 లక్షలు ఆయన ఇప్పటికీ డ్రా చేశారు 15 నెలల్లో. అంటే నెలకి ఎంత 3.8 lakhs ఏమో జీతం కింద, కేవలం అది జీతం మాత్రమే. బట్ ఇక సెక్యూరిటీ లెక్కలు కలిపితే ఇంకా ఎక్కువ అవుతాయంట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 15 నెలల్లో కేసీఆర్ గారికి నాకు తెలిసి 65-70 lakhs అందే ఉంటాయి. అఫీషియల్గా గవర్నమెంట్ జీతభత్యాల రూపంలో వచ్చిన అమౌంట్ అది. బట్ ఆయన వచ్చింది కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి. ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రస్తావించారు. కేవలం 2 సార్లు వచ్చిన వ్యక్తికి ఇంత జీతం అవసరమా అని చెప్పేసి. కుటుంబ సభ్యుల నుంచే కేసీఆర్కు ప్రమాదం, కేసీఆర్ను మార్చూరికి పంపుతారని అనలే. సో గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇది మార్చూరికి సంబంధించి కంపల్సరీగా మార్చూరికి వెళ్తారు అనే ఒక ఫ్లోలో ఒక డైలాగ్ అనేది గతంలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో ఆ డైలాగ్ ఎంత వైరల్ అయిందో, దాని మీద ఎంత దుమారమైందో మనం అందరూ చూసాం. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ని మార్చూరికి పంపుతారని అనలే, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పంపారని చెప్పా. సో గతంలో ఆ ఫ్లోలో ఆ ఆవేశంలో ఆ మాట అనేది అన్నారు కానీ, బట్ ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు. అసలు నేను అన్నది కేసీఆర్ని కాదు, బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో మార్చూరికి పంపించారు అని చెప్పేసి చెప్పారని నేను చెప్పానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన 100 ఏళ్ళు బ్రతకాలే, ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ గారు 100 ఏళ్ళు బ్రతకాలి కానీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరో అంశం, ఇది చాలా తీవ్ర దుమారమైన అంశం. ఇది కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు విప్పుతా, అక్కడికి వెళ్ళి మరి అంత్యక్రియలు చేయించారు. సో మనందరూ తెలుసు నిర్మాత కేదర్, మనం అందరూ తెలుసు దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం జరిగింది. సస్పెక్ట్ కింద ఆయన సూసైడ్ చేసుకున్నారు. సో మరణించిన తర్వాత తెలంగాణ రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఎందుకంటే బడా నాయకులందరూ కూడా ఆయన్ని నమ్మి ఇన్వెస్ట్ చేశారు దుబాయ్లో అని చెప్పేసి, లేకపోతే హవాలమని ఆయన ద్వారా సర్క్యులేట్ చేశారని చెప్పేసి. ఆయన కేటీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. సో కేటీఆర్ గారు ఆయన్ని అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలు లేకపోతే హవాలా చేశారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గతంలో రకరకాలుగా మాట్లాడారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో ఎందుకు కేదర్ శవాన్ని మీరు ఇండియా వరకు తీసుకురాలేదు, ఎందుకు అక్కడే అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏముంది? జనరల్గా ఇతర దేశాల్లో మన ఇండియన్స్ ఎవరైనా చనిపోతే కంపల్సరీ శవాన్ని అయితే, ఆ బాడీని అయితే ఇండియాకి తీసుకొస్తారు, వారి స్వస్థలాన్ని కంపల్సరీ తీసుకొస్తారు. బట్ ఇక్కడ కేదర్ శవాన్ని ఇండియా వరకు రానియలేదు. కానీ దుబాయ్లోనే అక్కడ అంత్యక్రియలు అయిపోయినాయి. అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకని ఆ శవాన్ని ఇండియా వరకు రానియలేదు? సో ఇక్కడ ఏదో మతలబు ఉంది, అవన్నీ కూడా మేము త్వరలో అన్నీ బయటకు తీస్తాము. అక్కడికి వెళ్ళి మరి అంత్యక్రియలు చేయించారు, దుబాయ్ నుంచి రికార్డులను తెప్పించా, త్వరలో ఆ బండారం బయట పెడతా అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫైర్ అయ్యారు. ఎప్పుడైతే కేదర్ చనిపోయిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా సెన్సిటివ్మైన కామెంట్స్ చేశారు. కేవలం కేటీఆర్ వల్లనే ఆయన ఇవాళ ఈ స్థితికి వచ్చారని చెప్పేసి గతంలోనే కామెంట్స్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక సస్పెక్ట్ మరణం కాదు, దీని వెనక పెద్ద కథనే ఉంది అని చెప్పేసి గతంలోనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దుబాయ్లో ఎలా జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందనే అంశం మొత్తం మేము తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో మేము విచారణ చేసి ఖచ్చితంగా ఇందులో కేటీఆర్ ప్రమేయం ఉంటే మటుకు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇవాళ అసెంబ్లీ అనేది హాట్గా సాగింది. అండ్ చాలా మటుకు రేవంత్ రెడ్డి గారు అందరి మీద ఫైర్ అయ్యారు. మరి ముఖ్యంగా యూట్యూబర్ రేవతికి సంబంధించి గతంలో ఆమె చేసిన కొన్ని వీడియోలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయి, అందుకనే మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన ఏదైతే ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ఒక నిఘా ఉంచుతామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చూద్దాం ప్రస్తుతం
అనేక అంశాలు కూడా అనేక సవాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని వెంటాడుతున్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారు ఆయన. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.